మిత్రులందరికీ నమస్కారం. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి దానా కిషోర్ గారితో పాటు హెచ్ఎండిఏ కమిషనర్ గారు, మెట్రో రైల్కు సంబంధించిన డైరెక్టర్ గారు, అదేవిధంగా డిటిసిపికి సంబంధించిన దేవేందర్ రెడ్డి గారు, ఈరోజు మేమందరం కూడా ప్రధానంగా మొదటగా ఇదే రోజు గత సంవత్సరం మీరందరూ కూడా ఎలక్షన్ రిజల్ట్స్కు సంబంధించి మీరు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తున్నారని ఆ రోజు మీరు ప్రజలకు సమాచారం అందిస్తూ ఉన్న తరుణం. కరెక్ట్గా ఒక సంవత్సరం తర్వాత మరి ఈరోజు కూడా మేము ఒక జవాబుదారీ ప్రభుత్వంగా గత సంవత్సర కాలం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ కార్యక్రమాలు చేశాం, ఏ అంశాలను ప్రధానంగా ఎంచుకున్నాం, మేం ప్రజలకు ఇచ్చిన హామీలను 6 గ్యారంటీలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకటి తర్వాత ఒకటి ఏ విధంగా పూరిస్తూ ఉన్నాం, అమలు చేస్తూ ఉన్నాం అనే దృక్పథంతో ఆనాడు మీ అందరి సహకారంతో మార్పు తీసుకురావాలని మొదలుపెట్టిన రోజు ఈ 3వ డిసెంబర్. మరొక మారు ఈరోజు కూడా ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వానికి సంబంధించిన క్యాబినెట్ సహచరులమందరం కూడా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి ప్రగతి రిపోర్టును ప్రజలకు మీ ద్వారా అందించాలనే ఒక కార్యాచరణ తీసుకొని దానిలో భాగంగానే ఈ సంవత్సర కాలంలో పురపాలక శాఖకు సంబంధించి అభివృద్ధి సాధన భాగంలో మేము ఏం చేశాము, ఏం చేయబోతా ఉన్నాం అని చెప్పడానికి ఈరోజు 3వ డిసెంబర్ నాడు పట్టణాభివృద్ధి గతంలో లేని విధంగా రికార్డ్ స్థాయిలో అభివృద్ధి పథకాలను, కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నాం. మరి మీ అందరికీ కూడా తెలుసు, రాష్ట్రంలో దాదాపు 60% పైగా పట్టణ నగర ప్రాంతాల్లో ఉంటున్నందున ఈ శాఖ ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఈ శాఖను స్వయంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నిర్వహణ భాగానికి సంబంధించి మరి మొదటిగా మీ అందరికీ కూడా తెలుసు, మన రాష్ట్రం ప్రత్యేకించి హైదరాబాద్ మహానగరం, ఈ మహానగరానికి సంబంధించిన ఓ ప్రత్యేకత, దానికి సంబంధించి ఏ విధంగా గత 2-3 దశాబ్దాల నుంచి హైదరాబాద్ నగరం ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉందని మనం అందరం కూడా స్పష్టంగా మన ముందట కనబడతా ఉన్న తరుణంలో మీ అందరికీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. హైదరాబాద్ నగరం పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ దాదాపు 20%, అంటే 19.3 CAGR చొప్పున పెరుగుతూ ఉంది. ఈరోజు మన హైదరాబాద్ నగరం వివిధ ఆర్థికమైన అంశాలతో కూడుకున్న ప్రగతిని సాధిస్తూ దాంట్లో సీమ భాగంగా స్ట్రాంగ్గా ఉన్న రియల్ ఎస్టేట్ భాగం సంబంధించి, అదేవిధంగా సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే ఓ కార్యాచరణలతో మన హైదరాబాద్ నగరం ఏ విధంగా ముందుకు సాగుతూ ఉంది, దాంట్లో భాగంగానే
ఈ గ్రోత్ రేట్ కూడా ప్రత్యేకంగా కనబడతా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పటికి కూడా హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది. ఒక విధంగా చూస్తే డొమెస్టిక్ రెసిడెన్షియల్ ప్రైస్ అప్రిషియేషన్, అదేవిధంగా వివిధ రియల్ ఎస్టేట్కు సంబంధించిన ప్రధానమైన కొత్త కట్టడాలు కానీ లాంచెస్ కానీ వివిధ రకమైన వాళ్ళు సేల్స్ చేసే దాంట్లో నెంబర్ 1గా ఉందని అనేక రిపోర్ట్స్ కూడా చెప్తా ఉన్నాయి. ఈరోజు జిఎస్డిపి గ్రోత్ రేట్ మనకు సంబంధించి గత 15 సంవత్సరాలుగా మన తెలంగాణ హైయెస్ట్ పర్ఫార్మర్గా యాన్యువల్ గ్రోత్ రేటు మొత్తం తెలంగాణకు సంబంధించి దాదాపు 11% ఈ మనం అనుకున్న 15 నుంచి 16 సంవత్సరాలు గ్రోత్ రేట్ ప్రత్యేకంగా కనబడతా ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు పర్ క్యాపిటా ఇన్కమ్ ఆదాయానికి సంబంధించి 19.3%తో పాటు మనము 3-4 దశాబ్దాల క్రితం ఏర్పరచుకున్న హైటెక్ సిటీతో పాటు క్రమేణా గత 3 దశాబ్దాలుగా వచ్చిన అనేక సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా మందికి ఉపాధి కల్పన, దాంతోపాటు ఆదాయ వనరులు కూడా ప్రతి ఇంట్లో పెరగటం, దీనికి అనుగుణంగా చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం, ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రో బిజినెస్, అదేవిధంగా బిజినెస్ ఫ్రెండ్లీ వాతావరణం కల్పించే ఒక ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నాం. మేము గతంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కూడా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వానికి సంబంధించి కూడా మేము సిద్ధాంతపరంగా రాజకీయ విభేదాలు ఉన్నా కానీ ఈ రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశం విషయంలో ప్రగతిశీలమైన పాలసీ విధానాలని ఎక్కడ కూడా మేము అబ్రప్ట్గా స్టాప్ చేయము, దాన్ని ఇంకా మెరుగైన రీతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని ఒక పాజిటివ్ దృక్పథంతో ఒక బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్, ఒక ప్రో బిజినెస్ పాలసీస్ని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున అంటే ఈ మధ్యలో అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటే 250 కోట్ల పైమించి ఆదాయం ఉన్న ఇండివిజువల్స్, గొప్పగా చెప్పాలంటే ఓ పరంగా గొప్పగా చెప్తాం, వారిని ఉపయోగించుకొని ఉపాధి పెంచే కార్యక్రమం చేస్తా ఉన్న సందర్భంలో బెంగళూరులో కంటే ఎక్కువ మన దగ్గర 467 మంది అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ UHNWI వారు మన దగ్గర ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. రియల్ ఎస్టేట్కు సంబంధించిన ఏ పారామీటర్ని చూసినా హైదరాబాద్ అనేది మన నగరం నెంబర్ 1. ఈరోజు గృహాలకు సంబంధించిన ప్రైజ్ అప్రిషియేషన్కు సంబంధించి, అదేవిధంగా చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం ఎక్కువ స్థాయి రెసిడెన్షియల్ లాంచెస్తో సేల్స్లో మన రాష్ట్రం ప్రత్యేకించి హైదరాబాదు రియల్ ఎస్టేట్ మార్కెట్లో ముందంజలో ఉండటం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కానీ, ఫేవరబుల్ మరి ప్రభుత్వ పాలసీలు కానీ, అదేవిధంగా హోమ్ లోన్స్కు సంబంధించి ఈరోజు మన రాష్ట్రంలోనే మన నగరంలోనే ఎక్కువ స్థాయిలో హోమ్ లోన్స్ తీసుకోవటం. ఎందుకు తీసుకుంటా ఉన్నారు? ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించిన సాఫ్ట్వేర్ కానీ, ఐటీఎస్ రంగమే కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి సంబంధించి పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరిగింది ఇక్కడ. దానివల్ల కూడా
చాలామంది కూడా అపార్ట్మెంట్స్ కొనటం, ఇండివిజువల్ గేటెడ్ కమ్యూనిటీస్లో ఇల్లు కొనటం, అదేవిధంగా అప్పర్ మిడిల్ క్లాస్ సంబంధించిన మరి ఆదాయ వనరులు పెరగటం దీనికి ముఖ్య కారణం. దాంతోపాటు ఈరోజు వ్యవస్థాపక ప్రభుత్వానికి సంబంధించిన మరి వ్యవస్థలకు సంబంధించిన ఉన్న పట్టు శక్తి, అడ్మినిస్ట్రేటివ్ గవర్నెన్స్ విషయంలో, అదేవిధంగా చాలా సంవత్సరాల నుంచి మనము ఆన్లైన్ ఇంటర్ఫేస్ కస్టమర్స్కు సంబంధించి లేకుంటే రీటైలర్కి సంబంధించి, అదేవిధంగా రియల్ ఎస్టేట్కు సంబంధించిన పెద్దలందరితో ఆన్లైన్ ఇంటర్ఫేస్ పెంచటం, అడ్మినిస్ట్రేటివ్ పరంగా గవర్నెన్స్ పరంగా ఎఫెక్టివ్గా ఈ సర్వీస్ అందించడానికి ప్రయత్నం చేసిన మా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి కూడా కారణమని చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా ఈరోజు నేను ఇంతకుముందు చెప్పాను, ఐటీఈఎస్ సంబంధించిన ప్రగతి, జాబ్ క్రియేషన్లో కూడా ఈరోజు ఐటీ రంగం, ఐటీఈఎస్ రంగానికి సంబంధించి దాదాపు 45,000 జాబ్స్ గత 15 సంవత్సరాల నుంచి. దాంతోపాటు ఇప్పుడున్న ఐటీఎస్ రంగానికి సంబంధించి దాదాపు 10 లక్షల మంది, అంటే 9.7 లక్షలకు సంబంధించిన ప్రొఫెషనల్స్ మన హైదరాబాద్ మహానగరంలో పనిచేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, ప్రతి నెల గత 10 నెలల నుంచితో పాటు గత 2 దశాబ్దాలుగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ను మన రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్లో నెలకొల్పాలని పెద్ద ఎత్తున చాలామంది మల్టీనేషనల్ కార్పొరేషన్ సంబంధించిన వారు ముందుకు రావటం. ఎందుకంటే ఇక్కడ వారికి సంబంధించి రెంటల్స్ కానీ అఫోర్డబుల్గా ఉండటం. ఈరోజు మొత్తం దేశంలోనే 21% గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ మన హైదరాబాద్లోనే ఉండటం అనేది, దాంట్లో ఈ మధ్యలో కూడా 2024 స్టాటిస్టిక్స్ కూడా చెప్తా ఉన్నాయి, పెద్ద ఎత్తున ఎక్కడ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ వచ్చాయంటే హైదరాబాద్లో వచ్చాయని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. రాబోయే 3 సంవత్సరాలు దాదాపు 34 నుంచి 37 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ పరంగా ఐటీఎస్ కంపెనీస్, దాంతోపాటు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, దాంతోపాటు ఇక్కడ లీజ్ కావాలని కోరే ఇతర రీటైలింగ్ కానీ ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి సంబంధించిన వారు 34 మిలియన్ స్క్వేర్ ఫీట్ కావాలని అప్రాక్సిమేట్గా కొంతమంది నివేదిక ఇస్తూ ఉన్నారు. దాంతోపాటు వారికి కావాల్సింది 1,30,000 రెసిడెన్షియల్ యూనిట్స్ కూడా అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు. లీజింగ్ మార్కెట్కు సంబంధించి ఈ సంవత్సరం 71% ఇయర్ పెరుగుతూ ఉన్న సందర్భంలో మనము 2024 ఫస్ట్ క్వార్టర్లో పెద్ద ఎత్తున లీజింగ్ స్పేస్ని తీసుకోవటం కంపెనీస్ ద్వారా చూసాం. అదేవిధంగా ఈ 2024లో న్యూ బిల్డింగ్ పర్మిషను, లేఅవుట్ పర్మిషన్కు సంబంధించి దాదాపు 22% పెరిగింది. 22% కొత్త భవన నిర్మాణ కార్యక్రమంలో లేఅవుట్ పర్మిషన్స్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ 2024లో డ్రాఫ్ట్ అవుట్లెట్స్ విత్ ఓపెన్ లేఅవుట్స్కి సంబంధించి 21% పెరిగింది. ఎందుకు చెప్తా ఉన్నామంటే హైదరాబాద్ మహానగరానికి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ చేయాలి.
సిటిజన్కు సంబంధించి మన నగరంలో ఉంటున్న వాళ్ళందరికీ క్వాలిటేటివ్ లైఫ్ ఇవ్వాలని గ్రీన్ ఎనర్జీ పరంగా కేంద్రీకరించి పనిచేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ రూపేణా వచ్చిన దాని పరంగా మన స్మార్ట్ సిటీస్ను ఇంప్రూవ్మెంట్ చేయాలని మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ కేవలం ఒక మోడర్న్ ఎమ్యూనిటీస్తో పాటు మనకున్న సాంస్కృతిక హెరిటేజ్ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక అనువైన ప్రాంతంగా ఎవరైనా ప్రపంచ దేశాల్లో కూడా ఇక్కడికి వచ్చి స్థిరపడాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. మొన్న ఈ మధ్యలో కొద్ది రోజుల క్రితమే ఒక ప్రధానమైన సంస్థ ఏదైతే నగరాలకు సంబంధించి రిపోర్ట్ ఇస్తుందో, నగరాలకు సంబంధించిన ప్రగతి రాబోయే కాలంలో ఏ నగరం అభివృద్ధి చెందుతుందా, ఏ అభివృద్ధి చెందబోతా ఉంది, ఏ నగరం ఇప్పటివరకు అభివృద్ధి చెందిందని సావిల్స్ గ్రోత్ హబ్ ఇండెక్స్ అని వారు ప్రధానంగా పేర్కొనడం జరిగింది. మొత్తం ప్రపంచ దేశాల్లోనే హైదరాబాద్ ఇన్ టాప్ 5 ఈ సంవత్సరం 2024కు సంబంధించి హైదరాబాద్ నగరం మొత్తం ప్రపంచంలోనే 5 నగరాలలో ఉందని చెప్పటం అనేది విశేషం. దీనికి కాంట్రిబ్యూట్ చేసిన అనేక మందికి కూడా నేను ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏషియా సిటీస్ లీడ్ ద వే ఇన్ సావిల్స్ గ్రోత్ హబ్ ఇండెక్స్ అని అనేక పత్రికలు కూడా, అంటే ఆంగ్ల మాధ్యమంలో ఉన్న అనేక పత్రికలు కూడా ఈ విధంగా రాసినాయి. ఇది మేము కల్పించింది కాదు. సో మేము ఎందుకు చెప్తామనంటే ఈ మహానగరం అభివృద్ధిని చేయాలి, ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళాలి. ప్రపంచ దేశాల్లోనే 5 నగరాల్లో మనం ఉంది. దాంట్లో మొదటి స్థానం మనం చేజెక్కించుకోవాలనే ఒక ప్రయత్న భాగంలో ముఖ్యమంత్రి గారు మరి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మున్సిపల్ శాఖను నిర్వహిస్తూ ముఖ్యమంత్రిగా, మున్సిపల్ శాఖ స్వయాన మంత్రిగా అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు సరళీకృతమైన మరి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకురావాలని బీపాస్కి సంబంధించి ఇప్పుడే మా దానా కిషోర్ గారు, మా హెచ్ఎండిఏ కమిషనర్ గారు మీకు అందరికీ కూడా ఆగ్యుమెంటెడ్ రియాలిటీ సంబంధించి కట్టింగ్ ఎడ్ టెక్నాలజీస్ని ఉపయోగించుకోవాలి. ఈరోజు ఈ డిస్రప్టివ్ టెక్నాలజీస్కి సంబంధించి మేము అనేక అంశాలతో మేము ఐటీ రంగానికి సంబంధించిన మంత్రిగా కూడా స్పష్టంగా కూడా ప్రభుత్వానికి సంబంధించిన ప్రణాళిక ఈ విధంగా ఉండబోతుంది. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఈ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీని ఉపయోగించుకొని సేవలు అందించడానికి ఈ టెక్నాలజీని ఉపయోగిస్తామని చెప్పటం, దానిలో భాగంగానే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన మా అధికారులు కూడా ఈరోజు ఏఐ కానీ అదేవిధంగా ఆగ్యుమెంటెడ్ రియాలిటీకి సంబంధించిన కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని సేవలన్నిటిని కూడా, పౌర సేవలన్నిటిని కూడా అతి సరళీకృతంగా ఎఫిషియెంట్ మోడ్తో ప్రొడక్టివిటీని పెంచే ఒక యోచనతో ఈరోజు న్యూ యూనిఫైడ్ ఆన్లైన్ బిల్డింగ్ అండ్ లేఅవుట్ అప్రూవల్ సిస్టమ్ని తీసుకురావటం జరిగింది. మీకు అందరికీ కూడా వారు ప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఈ నూతన ఏకీకృత ఆన్లైన్ భవన అనుమతి మరియు లేఅవుట్ ఆమోద వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత వ్యవస్థలో ఎందుకు ప్రవేశపెడతా ఉన్నాం? ప్రస్తుత వ్యవస్థలో ఉన్న కొన్ని ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని
సేవలకు సంబంధించి ప్రతి పౌరుడికి పారదర్శకంగా సేవలు అందించాలని ఒక ప్రధానమైన ఉద్దేశం. విత్ లెస్ రెడ్ టేపిజం పర్టికులర్గా కూడా ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీని పెంచాలి. అడ్మినిస్ట్రేషన్ మరింత చేరువలో ప్రజలకు సేవ అందియాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఉదాహరణకి నేను చెప్తా ఉన్నాను, ప్రస్తుత వ్యవస్థలో డ్రాయింగ్ ఆటో స్క్రూటనీలో ఎక్కువగా ఆలస్యం జరుగుతుందని చాలా సందర్భాల్లో పౌరులు మాకు తెలియజేయటం మేము గమనించడం జరిగింది. అలాగే హై రైజ్ భవనాల విషయంలో డ్రాయింగ్ స్క్రూటనీకి చాలా రోజులు పడతా ఉంది. దీనివల్ల ఎవరైతే వినియోగదారులు ఉన్నారో దరఖాస్తు సమర్పణ సమయంలోనే ఎక్కువ సమయం వృధా అవుతుందని మా దృష్టికి వచ్చింది. అంతేకాకుండా మీరు అందరూ కూడా గమనించుంటారు, ప్రస్తుత అప్లికేషన్లకు సంబంధించి వివిధ వెండర్లు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఇన్స్టాంట్ అప్రూవల్కు ఒక వెండర్ ఉంటే సింగిల్ విండోకు మరొక వెండర్ ఉన్నాడు. దాంట్లో పౌరులు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నవారో వారికి సంబంధించిన సమర్పణ కానీ, అప్లికేషన్ సమర్పణ కానీ, స్టేటస్ ట్రాకింగ్ కానీ, ఫీజెస్ చెల్లింపు విషయంలో కానీ అనేక విభాగాలకు సంబంధించి ఆ సబ్జెక్ట్ కనెక్ట్ అవ్వడం మరియు మరిన్నిటిని కూడా అనేక ప్లాట్ఫామ్కి సంబంధించిన నావిగేట్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఒక జాప్యం, ఇంకోటి కూడా ఆ పౌరులకు సంబంధించి ఆ వినియోగదారులు కొద్దిగా గందరగోళాలకు గురి కావటం మేము గమనించాం. ఈ భవన అనుమతులు, లేఅవుట్ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్స్, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్, టీడీఆర్కి సంబంధించిన సర్టిఫికెట్స్ జారీ చేయటం, అనధికారికంగా నిర్మాణ నోటీసులు జారీ చేయడం వంటి ప్లానింగ్ సంబంధిత సమస్యలకు సంబంధించి సింగిల్ పోర్టల్ ఉండటానికి ఒక నూతన అప్లికేషన్ ప్రభుత్వం తీసుకురావాలని ఈరోజు బిల్డ్ నౌ ఒక కొత్త టెక్నాలజీకి సంబంధించిన అప్లికేషన్ను తీసుకురావాలని నిర్ణయం చేయడం జరిగింది. వినియోగదారులకు అందరికీ కూడా అంతరాయం లేని సేవలను ఈ కొత్త సమగ్ర ప్లాట్ఫామ్ ద్వారా అందియబోతా ఉన్నాం. అవసరమైన అన్ని సేవలు ఒకటే ప్రదేశంలో అందుబాటులో ఉండే విధంగా మరి ప్లానింగ్ చేయటం జరిగింది. ఈ కొత్త అప్లికేషన్, ఐ వుడ్ లైక్ టు సే, కొత్త అప్లికేషన్ దేశంలోనే అత్యంత వేగవంతమైన డ్రాయింగ్ స్క్రూటినీ సాఫ్ట్వేర్ కలిగి ఉంటుంది మరియు హై రైజ్ భవనాల స్క్రూటినీ కూడా కొద్ది నిమిషాల్లోనే జరగబోతుంది. దీంట్లో ఈ అప్లికేషన్లో పౌరులకు జీవోకు సంబంధించిన అంశాలు కానీ, అదేవిధంగా రూల్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సహాయం ఉంటుంది. దాంట్లో ఈ ప్లాట్ఫామ్ ఈ ఏఐ ఆధారిత చాట్ సపోర్ట్ సిస్టమ్ని కలిగి ఉంటుంది. అంటే ఎవరికైనా ప్రశ్నలు ఉంటే వెంటనే ఆ అసిస్టెంట్ని అడిగితే ఇమీడియట్గా ఏఐ అసిస్టెంట్ ఇమీడియట్గా కూడా ఆన్సర్ చేయడానికి రూల్స్ ఏ విధంగా ఉన్నాయి, జియో ఏం చెప్తా ఉందని చెప్పడానికి ఏఐ సపోర్ట్ సిస్టమ్ని క్రియేట్ చేసి ముందుకెళ్తారు. ఇది భవన నియమాలు మరియు నిబంధనలపై తక్షణ సమాచారాన్ని వినియోగదారులందరికీ ఇవ్వడానికి వీలు సంకల్పన చేస్తుంది. భవన అనుమతులు లేదా నియామకాలకు సంబంధించిన సందేహం ఉన్నా ఏ పౌరుడు వారికి సహజ భాషలో అడగవచ్చు మరియు తక్షణమే సమాధానాన్ని జీవోల మూలాధారంతో సమాధానాన్ని కూడా పొందవచ్చు అని స్పష్ట వారు కొనే అపార్ట్మెంట్కు సంబంధించిన వివరాలను పూర్తి స్థాయిలో తెలియపరచడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. దీంట్లో ఎందుకు ఏ విధంగా ఇస్తారో అందరికీ 3D ఉండదు కదా. ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీకి సంబంధించి రేపు రాబోయే కాలంలో, ఇంతకుముందే మా దానా కిషోర్ గారు చెప్పారు, రేపు కియాస్క్ను ఏర్పాటు చేస్తాం.
కియాస్కును ఏర్పాటు చేస్తాం పౌరులకు అందుబాటులో. ఆ కియాస్కుల ద్వారా ఫలానా కంపెనీ దగ్గర మేము 3 బెడ్రూమో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొంటా ఉన్నాం అంటే ఆ పౌరులు పోయి అక్కడికి పోయి ఆ ఫీడ్ చేసి ఏ విధంగా ఉంటుంది అపార్ట్మెంటు, ఏ ప్రాంతంలో ఉంది, ఆ చుట్టూ అపార్ట్మెంట్కి సంబంధించిన డిజైన్ ఏ విధంగా ఉందని ప్రత్యక్షంగా చూడటానికి, ఆ విజువలైజేషన్ ఎఫెక్ట్ ఇవ్వడానికి, రేపు రాబోయే కాలంలో మెజర్మెంట్కి సంబంధించి కూడా ఒకవేళ లివింగ్ రూమ్కి సంబంధించి ఎన్ని స్క్వేర్ ఫీట్తోని ఆ లివింగ్ రూమ్ ఉంది, ఎన్ని స్క్వేర్ ఫీట్స్తోని ఆ బెడ్రూమ్ ఉంది, ఎన్ని స్క్వేర్ ఫీట్స్తోని ఆ కిచెన్ ఏరియా ఉంది, ఆ డ్రాయింగ్ సంబంధించి ఏ విధంగా వారు పర్మిషన్ పొందడం జరిగింది, ఆ విధమైన అంశాలతో సరిగ్గా అపార్ట్మెంట్ మనం కొనేది ఉందని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీతో కూడుకున్న అంశం. మరి మీరందరూ ప్రత్యేకంగా చూసిండ్రు ఇప్పటి వరకు, విఆర్లో మీరందరూ కూడా చూసిండ్రు. సో అదేవిధంగా రేపు రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు కూడా వినియోగదారుడు ఎప్పుడు కూడా మోసపోవద్దు అనే అంశంతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా మేము కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ను ఉపయోగించుకోవాలని, మనదంతా కూడా హైటెక్ యుగం, అందరూ కూడా ఆ విధంగా ముందుకెళ్తాను సాధనంలో ఈ కొత్త అప్లికేషన్స్ అన్నీ కూడా ఆమోదించబడిన పత్రాలు పబ్లిక్ బ్లాక్ చైన్లో ఉంచడం జరుగుతుంది. దీనివల్ల ప్రపంచం ఉన్నంత వరకు దీన్ని ఎవ్వరు కూడా ట్యాంపర్ చేసే ఆస్కారం ఉండదు. మానవ ప్రయత్నంలో ఎవరైనా దీన్ని ట్యాంపర్ చేయాలనుకున్నా ట్యాంపర్ చేయదు, ఎందుకంటే ఇట్ విల్ బి స్టోర్డ్ ఈ బ్లాక్ చైన్లో ఉంచడం జరుగుతుంది. మళ్ళీ అది పబ్లిక్ డొమైన్లోనే ఉంచడం కూడా జరుగుతుందని చెప్తా ఉన్నాం. ఇది నమ్మకత్వాన్ని మరియు ధృవీకరణకు దోహదపడుతుందని, అన్ని చర్యలు, ఆమోదాలు మరియు లావాదేవీలు పారదర్శకంగా మరియు గుర్తించదగ విధంగా ఈ విధానం చూస్తుంది ఈ బ్లాక్ టెక్నాలజీ వలన. కొత్త వ్యవస్థతో పౌరుల దృక్పథం, ఆమోద ప్రక్రియ కూడా చాలా వేగంగా మరియు సమర్థవంతంగా జరగాలని ఈ యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నాన్ హై రైజ్ భవనాల ఆమోదానికి పట్టే సమయం 21 రోజుల నుంచి తగ్గించి ఈరోజు 15 రోజుల వరకు, అదేవిధంగా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేయడానికి ఈరోజు 15 రోజులు తీసుకుంటా ఉన్నారు, దాన్ని 10 రోజుల వరకు తగ్గించే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మొబైల్ ఆధారిత సైట్ ఇన్స్పెక్షన్ యాప్ స్థల పరిశీలక సామర్థ్యాన్ని పెంచే కార్యక్రమంతో పాటు అధికారులు సైట్ నుండి నేరుగా ఫోటోలు, సెట్ బ్యాక్లు మరియు రోడ్ వెడల్పు వంటి రియల్ టైం డేటాను అప్లోడ్ చేయడానికి అనుమతించడం జరుగుతుంది. ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టు ఎవరైతే ఐఐటికి సంబంధించిన వారు ఈ సాఫ్ట్వేర్ యాప్ను డెవలప్ చేశారో, డేటా కోపైలట్ ఏజెంటిక్ ఏఐ ఉపయోగించుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డేటా కోపైలట్ తక్షణం రియల్ టైం విశ్లేషణను అందిస్తుంది. దీంట్లో ముఖ్యమైన పనితీరు సూచికలను మానిటరింగ్ చేయడానికి మరియు ప్రాసెసింగ్ సమయాలు, అడ్డంకులు మరియు మొత్తం సిస్టమ్ పనితీరుపై వివరణిస్తూ నివేదికలను అందించే అధునాతనమైన విశ్లేషణ సాధనలకు అందజేసే ఓ ప్రక్రియను, ఒక ఆలోచన, ఒక కొత్త విధానాన్ని మార్పు తీసుకొచ్చే ప్రయత్నం పౌరులకు, ఒక సందర్భంలో వినియోగదారులకు. అదేవిధంగా ఈరోజు మనము చేపట్టబోతా ఉన్న ఈ కొత్త సిస్టమ్కు సంబంధించి మీ ద్వారా ప్రజలకు అందించాలని ఒక ఆలోచన చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఈ కొత్త సిస్టమ్ కూడా రేరాతో అనుసంధానం చేయబడతాం. అసోసియేషన్కి సంబంధించిన పెద్దలను వారందరికీ శిక్షణ, అవేర్నెస్, ఎడ్యుకేట్ చేస్తూ రాబోయే రోజుల్లో ఈ శిక్షణ ప్రారంభోత్సవం చేస్తాం.
ఈరోజు మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, డిజిటల్ గవర్నెన్స్లో ఒక కొత్త అధ్యయనం ప్రారంభం కాబోతా ఉంది. ఈ 2 నెలల కాల హయంలోనే ఈ ఆర్కిటెక్ట్లకు కానీ, మా ప్రభుత్వ అధికారులకు కానీ, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించిన మిత్రులకు కానీ శిక్షణ ఇచ్చి February 1, 2025లో ఇది ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఇది it will be open to public on February 1, 2025. దాంతోపాటు ఇది మేము కొత్తగా తీసుకొచ్చే ఒక గొప్ప మార్పుతో పౌరులకు, వినియోగదారులకి జవాబుదారితనంతో మా ప్రభుత్వ యంత్రాంగం చేస్తూ ఉన్న ప్రయత్నం ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు. అదేవిధంగా నేను ఈరోజు గత సంవత్సర కాలంలో చేసిన ప్రగతి గురించి మేము మీ ద్వారా ప్రజలకు తెలియజేయదలుచుకున్నాం. ఈరోజు HMDA హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థకు సంబంధించి ఒకటి ఎంతో కాలంగా, చాలా సంవత్సరాలుగా కేంద్ర రక్షణ శాఖ వద్ద పెండింగ్లో ఉన్న 2 ఎలివేటెడ్ కారిడార్స్ నిర్మాణ పనులకు అవసరమైన రక్షణ శాఖ భూములకు ఆమోదం పొందడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టి రక్షణ శాఖ, కేంద్ర రక్షణ శాఖ మంత్రివర్యులతోని అనేక సందర్భాలతో మాట్లాడి ఇది చాలా ముఖ్యంగా మాకు సంబంధించిన ఈ కారిడార్లు నిర్మాణం ఆగిపోతా ఉంది, మీరు పర్మిషన్లు ఇవ్వాలని వారి సహకారంతో ఈరోజు ఈ ఎలివేటెడ్ కారిడార్స్ నిర్మాణ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. 5,106 కోట్ల వ్యయంతో 2 ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేపట్టబోతా ఉన్నాం. మీరందరూ చూసిండ్రు, రాజీవ్ రహదారిపై NH01 పారడైజ్ జంక్షన్ నుండి షామీర్పేట్ ORR జంక్షన్ వరకు దాదాపు 18 కిలోమీటర్ల పొడవుతో 108 ఎకరాలు రక్షణ భూమికి సంబంధించి వాటిలో ఈ ఎలివేటర్ హైవేని నిర్మాణం చేస్తూ 3,619 కోట్ల వ్యయంతో చేపట్టబోతా ఉన్నాం. అదేవిధంగా NH44 పారడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫామ్ వరకు 1,487 కోట్ల వ్యయంతో 5.32 కిలోమీటర్ల పొడవుతో 42.26 రక్షణ భూమిలో ఒక కారిడార్ నిర్మాణం చేపట్టబోతా ఉన్నాం. NH01 పై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అల్వాల్లోని టిమ్స్ వద్ద 7 మార్చి 2024న, అదేవిధంగా NH44 పై నిర్మాణానికి కండ్లకోయలోని OR జంక్షన్ వద్ద 9 మార్చి 2024న ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. బెంగళూరు జాతీయ రహదారి NH44ని చింతల్మెట్ రోడ్కు అనుసంధానం చేసేలా మిరాలం ట్యాంక్ మీదుగా 363 కోట్ల రూపాయల వ్యయంతో 4 లేన్ల హై లెవెల్ వంతెన నిర్మాణానికి 11 మార్చి 2024న ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. అదేవిధంగా 28,15,00,000 రూపాయల వ్యయంతో 4 రహదారుల అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి ఈ నగరంలో. HMDAకి సంబంధించిన పరిధిలో 2024లో ఈరోజు ఇక్కడ మనమందరం కూడా పచ్చదనంతో పరిశుద్ధమైన నీరు, స్వచ్ఛమైన గాలి పీల్వటానికి
మన బాధ్యతలో భాగంగా ఈరోజు హెచ్ఎండిఏ పరిధిలో 750 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నాం. దానికి గాను 456 లక్షల మొక్కలు నాటడం జరిగింది. దాదాపు 60% మేము లక్ష్య సాధనలో 60% పైమించి నడుస్తూ ఉన్నాం. సెంట్రల్ మీడియంలో పచ్చదనం పెంచడానికి, అదేవిధంగా చెరువులు, పార్కుల సుందరీకరణ, జాతీయ రాష్ట్ర రహదారుల వెంబడి 235.5 కిలోమీటర్ల మేర సెంట్రల్ మీడియంలో పచ్చదనం చేయాలని, 214 కిలోమీటర్ల మేర ఎవెన్యూ ప్లాంటేషన్ చేపట్టడానికి ప్రతిపాదించాము. దాంతోపాటు 53.62 లక్షల వ్యయంతో 9 చెరువులు, ఈ మహానగరంలో ఉన్న 9 చెరువుల లేక్ ఫ్రంట్ అభివృద్ధి పనులను చేపట్టాం. 41 కోట్ల వ్యయంతో 2 పార్కులు అభివృద్ధి చేపట్టాం. అదేవిధంగా దానికి తోడు 3 కోట్ల వ్యయంతో గాజుల రామారం, మిథిలా నగర్ క్రీడా సౌకర్యాలతో మల్టీపర్పస్ పార్క్ నిర్మాణం చేపట్టడం జరిగింది. 48 కోట్ల వ్యయంతో తెల్లాపూర్లోని 10 ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ ట్రిబ్యూట్ గార్డెన్ను ఏర్పాటు కోసం ఈరోజు హెచ్ఎండిఏతో పాటు గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన పాలక సంస్థ, హైదరాబాద్ మహానగర పాలక సంస్థకు సంబంధించి గతంలో మరెన్నడూ లేని విధంగా 2654 కోట్లను బడ్జెట్లో ప్రభుత్వం ప్రత్యక్షంగా కేటాయింపు చేయడం జరిగింది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను తీసుకురావాలి అనేతో హెచ్ సిటీ ప్రాజెక్ట్ కింద 7030 కోట్లకు పరిపాలన అనుమతి ఇవ్వటం జరిగింది. ఫేజ్ 1 కింద 19 ఫ్లైఓవర్ ప్రాజెక్టులు మరియు 6 రోడ్డు విస్తరణ ప్రాజెక్టులు కలిపి మొత్తం 25. దీనికి సంబంధించి ఫేజ్ 1 కింద 3446 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించబడ్డాయి. అదేవిధంగా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఎస్ఎన్డిపి కింద 528 కోట్ల విలువతో 34 పనులను మేము మొదలుపెట్టాము. అవి పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి మరో 150 కోట్లతో సుందరీకరణ పనులను ప్రారంభించాం. జిహెచ్ఎంసి ఆస్తులు యుటిలిటీకి సంబంధించి, అదేవిధంగా జిఐఎస్ మ్యాపింగ్ ద్వారా సర్వే నిర్వహించి మ్యాపింగ్ చేసే ప్రక్రియను ప్రారంభించాం. దీనివల్ల ప్రతి ఒక్క ఆస్తి ఈ మ్యాపింగ్ ద్వారా స్పష్టంగా ప్రభుత్వానికి సంబంధించి, గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి మ్యాపింగ్ ద్వారా ఈ ఆస్తులన్నిటిని కూడా గుర్తించి డేటాను ప్రిజర్వ్ చేసి ఎవరున్నా ఎవరు లేకపోయినా ఈ డేటా స్పష్టంగా ఉండాలని ఈ జిఐఎస్ మ్యాపింగ్ ద్వారా చేయబడతా ఉన్నాం. అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో ఇప్పుడే ఇంతకుముందు చెప్పినట్టు ఈ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి కూడా 42 లక్షల మొక్కలను వనమోత్సవంలో నాటడం జరిగింది. ఈ ఎస్ఆర్డిపిలో భాగంగా ఫలక్నుమా, శాస్త్రిపురం, శిల్ప లేఅవుట్, నల్గొండ క్రాస్ రోడ్ నుండి ఓవైసీ జంక్షన్ వరకు ఫ్లైఓవర్, ఉప్పల్ జంక్షన్ ఆర్ఓబీలు నిర్మాణం పురోగతిలో ఉన్నాయి. ఈ సంవత్సరంలో 2004.76 కోట్లను ఎస్ఆర్డిపికి ఇప్పటి వరకు ఖర్చు చేశాం. ఆరాంగఢ్ నుండి జూపార్క్ వరకు నిర్మించిన ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. అతి త్వరలో ముఖ్యమంత్రి గారు దాని ఇనాగ్రేషన్ చేయటం జరుగుతుందని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. వర్షపు నీటి నిల్వ చేసే ఈ భూగర్భ జలాలను పెంచటం, వరదను తగ్గించడానికి 100 కోట్ల వ్యయంతో 50
రెయిన్ హార్వెస్టింగ్ ట్యాంకుల నిర్మాణ కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. ఫ్లైఓవర్ల సుందరీకరణ మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, సుందరీకరణ జరుగుతూ ఉంది. ఒక మంచి వాతావరణం కల్పించే ఒక కార్యాచరణ భాగంలోనే. అదేవిధంగా 90 జంక్షన్లకు సంబంధించిన అభివృద్ధి విషయంలో 233 కోట్ల రూపాయల వ్యయంతో ముందుకు సాగుతా ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో టీఎస్ బీపాస్ ద్వారా భవన నిర్మాణ అనుమతులకు జారీ చేయడం ద్వారా 740 కోట్ల ఆదాయం జిహెచ్ఎంసీకి లభించడం, సమ్మర్ కోచింగ్లు నిర్వహణ జరిగింది. అధునాతనమైన సాంకేతికతతో మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరో ప్రధానమైన ఇన్స్టిట్యూషనల్ ఆర్గాన్ మాకు హైదరాబాద్ మహానగర నీటి సరఫరా మరియు మురుగు నీటిపారుదల మండలి HMWSSB. ఈరోజు మనకు సంబంధించి ఈ HMWSS అండ్ SBకి సంబంధించి హైదరాబాద్ చరిత్రలోనే జలమండలి ద్వారా 2024లో పలు విప్లవాత్మకమైన ప్రాజెక్టులు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చేపట్టబోతా ఉన్నాం. దీనిలో భాగంగా గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్ 2 మూసీ ప్రక్షాళన కింద గోదావరి నీటితో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల రీజనరేషన్ పునర్జీవనానికి సంబంధించి సుమారుగా 5,560 కోట్ల వ్యయంతో ఈ క్రింది 4 ప్రధాన పనులను చేపట్టబోతా ఉన్నాం. ఒకటి, మొదటి భాగం మల్లన్న సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్కి, అది రా వాటర్. రెండవది షామీర్పేట్ నుంచి ముత్తంగి వరకు, అది క్లియర్ వాటర్. మూడవది ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వద్ద ఈరోజు ఎస్టిపి సంబంధించిన వ్యవస్థలను ఏర్పాటు చేయటం. నాలుగవది ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల అనుసంధానానికి సంబంధించిన పనులు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ మహానగరానికి సంబంధించి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి మహానగరంలో ఉంటున్న నగరవాసులకు త్రాగునీరు ఇబ్బంది రాకుండా మరి ఆ రోజు ఒక ప్రధానమైన ప్రాజెక్టు చేపట్టి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే నగరవాసులకు ఒక ప్రక్కన కృష్ణా జలాలను తీసుకొచ్చి త్రాగునీరు అందించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగింది. అదేవిధంగా గోదావరి నది జలాలు తీసుకొచ్చి ఈ మహానగర వాసులకు ఎవరికి కూడా ఇబ్బంది రాకూడదని ఆ రోజు చేపట్టాం. మరొక మారు ఈరోజు మరొకసారి 5,560 కోట్ల రూపాయల అంచనాతో ఎక్కడ కూడా మూసీ నది ప్రక్షాళన, దానికి తోడు స్వచ్ఛ నీరు అందించాలనే ఒక ప్రయత్న భాగంలోనే ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. 82 కోట్ల వ్యయంతో 20 MLD సామర్థ్యంతో 4 మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం ఎక్కడ చేస్తామంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలపై నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా అమృత్ 2.0 భాగంగా STPల నిర్మాణం, ORR పరిధిలో పట్టణ స్థానిక సంస్థల్లో 3 ప్యాకేజీల్లో మొత్తం 772 LMD సామర్థ్యంతో 39 STPs నిర్మాణంని చేపట్టబోతాం. అదేవిధంగా హ్యామ్ పద్ధతిలో 3,409 కోట్ల రూపాయల వ్యయంతో 15 ఏళ్ల O&Mతో కలిపి చేసే ఈ హ్యామ్ పనులు టెండర్ ప్రక్రియ పురోగతిలో ఉంది. అదేవిధంగా గుట్ట నియోజకవర్గంలో కూడిన పాత బస్తీలో 301 కోట్ల రూపాయల మురుగునీటి పారుదల వ్యవస్థ పునరుద్ధరణ, బలోపేతం, మెరుగుపరిచే పనులు పురోగతిలో ఉన్నాయి. ఇందులో భాగంగా మొత్తం 156 కిలోమీటర్ల పొడవైన ట్రంక్ సీవరేజ్ మెయిన్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి.
టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. రోడ్లపై మురుగునీరు పొంగి పొర్లకుండా నివారించేందుకు మరి అక్టోబర్ మాసంలో 2వ తారీఖు నుండి జలమండలి 90 రోజులు కార్యాచరణ ప్రణాళిక చేపట్టింది. ఇందులో భాగంగా మురుగునీటి లైన్లో పేరుకుపోయిన పూడికను తొలగిస్తుంది. ఇప్పటి వరకు 1325 కిలోమీటర్ల పొడవు పైప్ లైన్లు, 1,00,000 మ్యానర్లో పూడిక తొలగించడం జరిగింది. హైదరాబాద్ కోసం సమగ్ర మురుగునీటి మాస్టర్ ప్లాన్ ప్రకారం 17,212.69 కోట్లతో మేము రూపొందించడం జరిగింది. కోర్ సిటీ, జిహెచ్ఎంసి మరియు స్థానిక సంస్థల్లో మురుగునీటి నెట్వర్క్, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక సాయం కోసం ఈ ప్లాన్ మేము కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. మూసీ వెంట ఏదైతే సీవరేజ్ మెయిన్ ట్రంక్, దాంతోపాటు గోదావరి తాగునీటి సరఫరా ప్రాజెక్ట్ ఫేజ్ 2 ఇదేదైతే ఉందో మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని మూసీ నది వెంట సీవరేజ్ మరియు ట్రంక్ నిర్మాణానికి 4,000 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు తయారు చేసడం జరిగింది. దాంతోపాటు ఇంకోటి ప్రధానమైన సిడిఎంఏకి సంబంధించి, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన వనమహోత్సవాల భాగంగా పచ్చదనాన్ని ప్రస్తుతం మొత్తం 24% నుంచి 33% పెంచడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొక్కలు నాటే లక్ష్యం 209 లక్షలు కాగా 142 యుఎల్బిలో, అర్బన్ లోకల్ బాడీస్లో, అదేవిధంగా 189 లక్షల మొక్కలు నాటి 90% లక్ష్యాన్ని మా సిడిఎంఏ వారు సాధించడం జరిగింది. బయోమైనింగ్ లెగసీ వేస్ట్ సంబంధించి గత ఏడాది కాలంలో 0.5 యుఎల్బిలో బయోమైనింగ్ పూర్తయింది. జల్పల్లి, భువనగిరి, జైరాబాద్, నారాయణపేట్ మరియు మెదక్ 8,60,107 మెట్రిక్ టన్నుల వ్యర్థాలని 20 యుఎల్బిలో తొలగించడం జరిగింది. ఈ ఏడాది 4 బస్తీ దవాఖానాలు మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. ఇబ్రాహీంపట్నంలో 2, ఆర్మూర్లో 1, జగిత్యాల 1 ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎఫ్ఎస్టిపికి సంబంధించి 139 మంజూరు కాక దీంట్లో మేము ఇప్పటికే 47 పూర్తి చేసాం. యుఎల్బికి సంబంధించి చాలా సందర్భాల్లో కూడా పత్రికల్లో కూడా వచ్చింది, వీధి కుక్కలకు సంబంధించిన సంఖ్యను నియంత్రించడానికి 2,23,417 మరి ఏదైతే స్ట్రే డాగ్స్ ఉంటాయో సర్వే ద్వారా గుర్తించి దాదాపు ఇప్పటి వరకు 80,000 పైచిలకు ఈ స్ట్రే డాగ్స్ అన్నిటిని కూడా స్టెరిలైజ్ చేయడం జరిగింది. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న 13 మున్సిపల్ కార్పొరేషన్, 130 మున్సిపాలిటీలో మెరుగైన సేవలు, పౌర సేవలు, త్రాగునీరు, గ్రీనరీ, పారిశుద్ధ, సివరేజ్ తదితర సౌకర్యాల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిచ్చాం. రాష్ట్రంలో మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాల కల్పన, ఇతర అభివృద్ధి ప్రాజెక్టు పనులను పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. మరి ఇవన్నిటిని కూడా డిసెంబర్ 25 వరకు పూర్తి చేయడం జరుగుతుంది. హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించి ఇక్కడ ఉన్న మరి రెడ్డి గారు ఈరోజు హైదరాబాద్ మెట్రో లైన్ ప్రాజెక్టు ఆ రోజు గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం అయినా మా ప్రభుత్వంలో ఈరోజు నగరవాసులందరికీ కూడా ప్రయాణించడానికి ఒక అవకాశం కల్పించాలని ఆనాడు కేంద్రంలో ఉన్న జయపాల్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు మెట్రో లైన్ ప్రాజెక్టుని ఇక్కడికి తీసుకొచ్చి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మేము మొదలుపెట్టడం జరిగింది. ఆనాడు అప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు మరి అందరం కూడా ఈరోజు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు చేపట్టాం. మొదటి దశలో భాగంగా ప్రస్తుతం ఉన్న 69 కిలోమీటర్ మార్గంలో ప్రతిరోజు 5 లక్షల మంది ప్రయాణిస్తూ ఉన్నారు.
మెట్రో రైల్ రెండవ దశలో భాగంగా 24,200 కోట్ల వ్యయంతో 76 కిలోమీటర్ల మార్గంలో 5 కొత్త కారిడార్లను మెట్రో రైల్ విస్తీర్ణం చేపట్టాలని నిర్ణయించాం. హైదరాబాద్ పాత బస్తీలో త్వరలో మెట్రో పనులను ప్రారంభించబోతా ఉన్నాం. అదేవిధంగా హెచ్ఆర్డిసిఎల్కు సంబంధించి కూడా ఈ వాహన ప్రయాణదారులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైంది. ఇప్పటి వరకు రెండవ దశలో 453 కోట్ల వ్యయంతో దాదాపు 36 కిలోమీటర్ల విస్తీర్ణలతో 32 లింక్ రోడ్ నిర్మాణం పూర్తయింది. 137 కోట్ల వ్యయంతో మరో 11.95 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇంకేదైతే 8 మిస్సింగ్ లింక్ రోడ్స్ ఉన్నాయో ఆ నిర్మాణాలను చేపట్టబోతా ఉన్నాం. ప్రస్తుత సంవత్సరంలో మూడవ దశ కింద 1,500 కోట్లతో మరో 49 మిస్సింగ్ రోడ్ల నిర్మాణాలను చేపట్టడానికి అనుమతులు ఇవ్వటం జరిగింది. దాంతోపాటు 4.5 కోట్ల వ్యయంతో మలక్పేట్ ఆర్యూబీ పనులు పురోగతిలో ఉన్నాయి. ఈరోజు మాస్టర్ ప్లాన్లు అంటే మా డిటిసిపికి సంబంధించిన వారు పట్టణాలకి ఒక బృహత్ ప్రణాళిక ఇవ్వాలని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. హైదరాబాద్కు కొత్త బృహత్ ప్రణాళిక 2051 వరకు తయారు చేయబోతా ఉన్నాము. ఇది 2025 డిసెంబర్ వరకు అందుబాటులో ఉంటుంది. ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న మీరు ఈ మధ్యలో చూశారు, మొన్న వరంగల్ మాస్టర్ ప్లాన్ను ఇటీవలనే ఆమోదించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో ఉన్న మిగతా పట్టణాలు అన్నిటికీ కూడా ఒక బృహత్తరమైన ప్రణాళిక తయారు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఓ ప్రత్యేకమైన ఆలోచనతో ముందుకెళ్తా ఉన్న తరుణంలో ఈరోజు ఇవన్నిటిని కూడా మీ ద్వారా ఏం చేశాం, ఏం చేయబోతామని చెప్పడానికి ఒక సంవత్సరం మా ప్రభుత్వం పూర్తి చేస్తూ ఉన్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయానా మున్సిపల్ మరి శాఖ నిర్వహిస్తున్న సందర్భంలో మరి ఈ 3వ డిసెంబర్ నాడు మున్సిపల్కు సంబంధించిన మా ప్రగతి రిపోర్ట్ని అందించడానికి కొత్త మరి టెక్నాలజీస్ను ఉపయోగించుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో చాలా ఫాస్ట్గా ఇంటెలిజెంట్ వేలో మేము రాబోయే కాలంలో పౌర సేవలను అందించడానికి ఒక ఎఫిషియెంట్ విధానాన్ని తీసుకొచ్చే ఆలోచనతో ముందుకెళ్తాను. ఈ సంవత్సర కాలం పాటు మాకు సహకరించిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇట్స్ బీన్ ఎ లాంగ్ వైట్ రైట్. ఇప్పుడు ఇవన్నిటిని కూడా ఇప్పుడు ఎందుకంటే సిస్టంలో ఇప్పుడు జరుగుతూ ఉన్న ఆలస్యాన్ని ఇప్పుడు మేము చెప్పాం. డ్రాయింగ్స్ ఏ విధంగా ఆలస్యం కాపాడుతూ ఉన్నాయి, లేఅవుట్కి సంబంధించిన డ్రాయింగ్స్ ఏ విధంగా పడుతున్నాయి. అందుకోసమే ఇలాంటి బిల్ట్ నౌ ఉపయోగించుకొని చాలా రోజులు పట్టే పర్మిషన్స్ ఈరోజు 5 నిమిషాల్లో 6 నిమిషాలు వచ్చే అవకాశం, అంటే బిల్డింగ్ సంబంధించిన డ్రాయింగ్ లేఅవుట్స్ వీటన్నిటిని 5 నిమిషాల్లో ట్రాన్సాక్షన్లో పెట్టడానికి ఆస్కారం ఉంటుందని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము కాదన్నది అన్నిట్లో కూడా ఈరోజు లేఅవుట్కు సంబంధించిన పర్మిషన్స్లో కానీ ఇతర అంశాల విషయంలో కానీ వై దిస్ రిపోర్ట్ హెస్ కమ్. మీరు ఒకసారి చూస్తే ఈ రిపోర్ట్ ఇండియా ప్రైమ్ సిటీ ఇండెక్స్ అనే దాంట్లో కూడా ప్రత్యేకంగా మన హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన లేఅవుట్స్ అప్రూవల్ కానీ బిల్డింగ్స్ లేఅవుట్ కానీ లేఅవుట్ పర్మిషన్ కానీ ఈ విధంగా ఇస్తూ ఉన్నాం. ఫాస్ట్గా అప్రైజల్ అవుతూ ఉంది, వీలున్నంత వరకు ఇంకా మెరుగైన ఫాస్టర్లో దట్ రియల్ టోల్డ్ ఫాస్టర్ వేలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మేము అనుకుందాం. ఇవన్నీ చెప్తా ఉన్నాం, మేము కాదు చెప్పింది, మీ వారు మీ మిత్రులు రాసిన ఇండెక్స్ రిపోర్ట్ చూసి. ఈరోజు మేము రాసినామంటే మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా గాంధీ భవన్లో ఎవరైనా మా హరి లాంటి మిత్రుడు రాసిస్తుంది కాదు ఇది. ఈరోజు ఇది స్పష్టంగా ఓవరాల్ ర్యాంకింగ్స్ ప్రతి సందర్భంలో వారు ఇచ్చే ప్రతి సంవత్సరానికి అదేవిధంగా క్వార్టర్లీ ఇచ్చే రిపోర్ట్లో
ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఓవరాల్ ర్యాంకింగ్స్ ఇదే పద్ధతి భాగంలో ఇండియా సిటీ ప్రైమ్ ఇండెక్స్లో హైదరాబాద్ ఇస్ నెంబర్ 1. కేవలం కొద్దిమంది ఇది వస్తలేదు, అది వస్తలేదు, ఇది వస్తలేదని బాధతో, ప్రభుత్వం పోయిందనే బాధతో చేసే దుష్ప్రచారం, గ్లోబల్స్ ప్రచారం భాగంలో మీరు అడిగిన ప్రశ్నకు వారే సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ. ఎస్, వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఈరోజు మేమేం చెప్పినాం, పౌరులకు సంబంధించి స్పష్టంగా క్లారిటీగా ఎక్కడ కూడా తప్పులు జరగకుండా, తడకలు జరగకుండా కొద్ది మంది లేకుంటే 10 మంది కలిపి వేలాది మందికి ఉపయోగపడే బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ స్కీము ఇద్దరికో ముగ్గురికే ఉపయోగపడే విధంగా గతసారి నడిచింది. మీరు చూసిండ్రు చాలా వరకు కూడా ఏ విధంగా అప్లికేషన్స్ వచ్చినాయో. దానికి సరి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా చేస్తాం. అందరికీ కూడా ఎవరైతే అర్హత కలిగి ఉండి ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ సంబంధించిన ఏ పౌరుడైతే అప్లై చేస్తాడో దానికి ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుంది. ఒకటి రెవెన్యూ యంత్రాంగం దానిపైన చాలా స్పష్టంగా ఒక ఇన్స్టిట్యూషనలైజ్డ్ వేగా ఈరోజు కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ని ఈ విధంగా ఉపయోగించుకొని మరి రేపు డూప్లికేషన్ కాకుండా, తప్పులు జరగకుండానే కార్యక్రమం చేపడతాం. థ్యాంక్ యూ. ఇంకా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ మీరు అందరూ కూడా రావాలి కదా. ఏమైతే నడుస్తూ ఉంటుంది. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాము, మూసీ నది ప్రక్షాళన హైడ్రాకు సంబంధించిన అంశం చాలా స్పష్టంగా ప్రభుత్వ నిర్దేశాలు కూడా సామాన్య ప్రజానికానికి, పేదవాడికి, మధ్యతరగతి కుటుంబీకులకి, ఎవరితోనో మోసపడి ఈరోజు వారికి తెలియకుండానే తప్పు జరిగితే వారి విషయంలో స్పష్టంగా చెప్తాను, వారికి అన్యాయం జరగనివ్వం. కావాలని తెలిసి కొంతమంది కట్టడాలు చేసి ఇబ్బంది పెడితే చట్టం ఉంటుంది, చట్టపరంగానే పోతాం. ఈరోజు మేము కూడా సరే ఎక్కడ కరెక్ట్గా తీసుకెళ్లే అంశంలో ముందుకు వెళ్తా ఉన్నాం. వారే కోర్టుకు పోయినరు, కోర్టు ఆదేశాలు ఇచ్చింది, కోర్టు ఆదేశాలను అమలు చేసే బాధ్యత మా పైన కూడా ఉంది. దానిలో భాగంగానే ముందుకు వెళ్తలేం. మళ్ళొక్కసారి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా అధికారులందరూ కూడా చాలామంది స్టేక్ హోల్డర్స్తో కూర్చొని సమాలోచన చేస్తూ ఉన్నారు. హైకోర్టుకు సంబంధించిన ఆదేశాలను ఏ విధంగా అమలు చేసే ప్రయత్నం చేద్దాం, సమిష్టిగా ఎవరికి నష్టం కాకుండా ఒక ప్రయత్నం చేద్దామని ఒక డెమోక్రటిక్ అప్రోచ్లో ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఎవరు ఆందోళన పద్ధతి, ఎవరైనా ఇన్స్టిగేట్ చేస్తే వారి భ్రమలో పడి ఇబ్బంది పడకూడదు. ఎవరికి అన్యాయం చేయదు. ఈ ప్రభుత్వం స్పష్టంగా న్యాయం చేసే కార్యక్రమం చేస్తూ స్వచ్ఛమైన నీరుని, పరిశుభ్రమైన నీరుని అందియాలనే తపన, స్వచ్ఛమైన గాలిని పీలువాలే మన హైదరాబాద్ నగర వాసులు అనే మా ఆలోచన, మా తాపత్రయాన్ని గుర్తించాలని కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ.